ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు 60 డివిజన్లలో మాత్రం వార్డు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ వార్డు సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ధరణి మధుకర్ మేయర్ ఉన్నారు. చెప్పండి, ఈ వార్డు సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి సూచనల మేరకు నేటి రోజున గ్రామ పంచాయతీలో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో కౌన్సిల్ వార్డల్ సభలు, కార్పొరేషన్లో డివిజన్ సభలు నిర్వహించుకొని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవేవైతున్నాయో వాటి అన్నిటిని కూడా నోట్ చేసుకోవడం, అదేవిధంగా 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ రకంగా డివిజన్ లోపల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు అందుతున్నాయో వాటి అన్నింటిని కూడా వివరించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటి అన్నింటిని కూడా క్లియర్ చేసే దిశగా మాకు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి దాని ద్వారా ప్రజలకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు నిర్వహించేదానికి దిశానిర్దేశం చేయడానికే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంట్లో ఈ సమావేశాల్లో మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు ప్రజలు? మా దృష్టికి ముఖ్యంగా గృహజ్యోతికి సంబంధించి కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. ఎందుకు అంటే కొంతమంది కొత్త రేషన్ కార్డులు రావడం, ఆన్లైన్లో కొత్తగా అప్లికేషన్ తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి అట్లా కొంతమంది గృహజ్యోతికి సంబంధించిన అప్లికేషన్స్ రావడం, అదేవిధంగా వార్డ్ డివిజన్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు వినతులు ఇవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు కావచ్చు, మాజీ కౌన్సిలర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధికి సంబంధించిన కొన్ని ఈ డివిజన్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని కూడా మాకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మా పరిధిలో ఉన్న అంశాలు ఏవేవైతున్నాయో వాటన్నిటిని కూడా స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్స్ డ్యామేజ్ కావచ్చు, శానిటేషన్ సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, మంచినీటి సరఫరాకు సంబంధించిన ఇబ్బందులు కాబట్టి వాటి అన్నింటిని కూడా త్వరగా పరిష్కరిస్తాం. స్పెషల్ డ్రైవ్ కూడా ఈ డివిజన్లో ఇంకా కాలేదు. ఈ వారం రోజు లోపల షెడ్యూల్ కూడా ఉంది స్పెషల్ డ్రైవ్కి సంబంధించి. ఆ స్పెషల్ డ్రైవ్లో ఇప్పుడు ఏవేవైతే సమస్యలు చెప్పారో మున్సిపాలిటీకి సంబంధించినవి అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఈ డివిజన్ సమావేశాల గురించి ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈ డివిజన్కి సమావేశాలకు సంబంధించిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళిక చేపడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ డివిజన్ సంబంధించిన సమావేశాల్లో పాల్గొని మీకున్న సంక్షేమ పథకాలు ఏ రకంగా అందుతున్నాయో అందిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, ఇంకెక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా మా దృష్టికి సలహాలు సూచనల ద్వారా మాకు అందించాల్సిందే కోరుతూ ఉన్నాం. ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ఏవేవైతున్నాయో వాటన్నిటికి సంబంధించి ఎవరైనా అర్హులుగా ఉండి వారికి రాని పక్షంలో వాటి అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవేవైతున్నాయో ముఖ్యంగా మేజర్గా ఉన్న ఇష్యూస్ని ఈ సమావేశం ద్వారా తీసుకొచ్చి తీర్మానం కూడా చేస్తూ ఉన్నాం. వాటన్నిటిని కూడా 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు 57వ డివిజన్ కార్పొరేటర్ గాజుల ముఖేష్ గౌడ్ ఉన్నారు. వారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ డివిజన్ సభలో ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి, మీరు వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు? ముందుగా ఏ న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న 57వ డివిజన్లో జరిగినటువంటి సమావేశం లోపల మన మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మా 57వ డివిజన్కి సంబంధించినటువంటి అన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి అక్కడ అండర్ బ్రిడ్జ్, కొత్తగా అయినటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి శివాజీ బ్యాండ్ మీదుగా వసంత టాకీస్ వరకు, అదేవిధంగా రాంబాబా టెంపుల్ నుంచి అటు ఓవర్ బ్రిడ్జ్ వరకు పూర్తిగా రోడ్డు, అదేవిధంగా డ్రైన్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ పైప్ లైన్ తవ్వడం వల్ల అక్కడ ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. రైల్వేకి సంబంధించినటువంటి లారీలు వస్తే ఇంకొక లారీ మళ్ళీ పాస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా పోచమ్మ చెరువు అనేటువంటి చాలా పురాతనమైనటువంటి పోచమ్మ చెరువు, దాన్ని సుందరీకరణ చేయాలి. దాన్ని పూర్తిగా ఒక మంచి ఆహ్లాదకరంగా పిల్లలందరూ, అదేవిధంగా అక్కడి వాకర్స్ అందరూ కూడా వెళ్ళి ఆ ప్రాంతం లోపల మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్గా ఉండే విధంగా చేయాలి.
అది ఎందుకంటే అది మొత్తము అన్ని డివిజన్లకు సంబంధించింది. నాతో పాటు అందరు కార్పొరేటర్ల కోరిక కూడా అదే, ఆ పోచమ్మ చెరువును అభివృద్ధి చేయాలన్నది. దాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఆ పక్కకు కొంత స్థలాన్ని కేటాయిస్తే ఒక భవనం నిర్మాణం చేస్తే మహిళా సోదరిమణులకు కానీ లేక సీనియర్ సిటిజన్స్ కానీ ఇంకా అందరికి కూడా అది ఉపయోగపడే విధంగా ఉంటుంది అని స్థలాన్ని కేటాయిస్తే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందరం కలిసి మేము దాన్ని నిర్మాణం చేయించుకుంటామని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. దీనికి తోడుగా చాలామంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవు. ఇందిరమ్మ ఇళ్లకు వాళ్ళు అర్హులు కానటువంటి పరిస్థితి. ఇళ్ల స్థలమే లేనప్పుడు వారు ఇందిరమ్మ ఇళ్ళకి ఎట్లా వాళ్ళు దరఖాస్తు చేసుకోగలుగుతారు? కాబట్టి దాన్ని కూడా చెప్పాం. ఎవరెవరైతే నిరుపేదలు కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరికీ పక్కా గృహాలు స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. అదే 500 రూపాయల సబ్సిడీ అని చెప్పారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా బాహాటంగా మేము అందరికీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అని వాస్తవ పరిస్థితి చూస్తే ఈ ప్రాంతం లోపల మాత్రము దాదాపుగా 90% మందికి కాదు 100% మందికి కూడా ఎవరికి కూడా ఈ 500 సబ్సిడీ అనేది గ్యాస్ సిలిండర్కు రావడం లేదు. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ అన్ని సమస్యల విషయంలో తొందరగా పరిష్కారం అవుతుందని 57వ డివిజన్ ప్రజలందరి తరపున నేను విశ్వసిస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ టూ టౌన్ విషయంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు మంచిర్యాల అటు ప్రాంతం 1 టౌన్, ఇటు దిక్కు ప్రాంతం 2 టౌన్గా అందరూ పిలుచుకుంటారు రైల్వే ట్రాక్ను. ఈ 2 టౌన్ ప్రాంతం రైల్వే గేట్ బంద్ అయిన తర్వాత ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆపాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ ఎర్రబెల్లి రగన్న గారు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు పురుషోత్తం జాజు గారు, ఇంకా అందరం కలిసి మా ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు అందరం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. రైల్వే మినిస్టర్ గారికి కలిస్తే వారు వెంటనే స్పందించి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆపడం జరిగింది. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆపిన క్రమం లోపల ఇక్కడికి అతిథిగా విచ్చేసిన బండి సంజయ్ గారి దృష్టికి ఇక్కడున్న రైల్వే గేట్ సమస్యను తీసుకొచ్చాం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మేము కోరిన వెంటనే మేము మా రఘునాథ్ గారు, పురుషోత్తం జాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరం కోరిన వెంటనే 3 కోట్ల రూపాయలను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కు శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అది శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ అయినటువంటిది ఇవాళ మొత్తం దాని వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఏ విధంగా ఎక్కడికి ఇక్కడ డౌన్ చేయాలి, అటెక్కడ డౌన్ చేయాలి అన్నది కూడా ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. దాని విషయం లోపల కూడా ఎక్కడన్నా మున్సిపల్కి సంబంధించినటువంటి స్థలం అవసరం ఉంటే తప్పకుండా మున్సిపాలిటీ స్థలాన్ని కూడా రైల్వేకి ఇవ్వాలని మేము మేయర్ గారిని కోరాం. అతి త్వరలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను 3 కోట్లతో ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి తోడుగా ఈ 2 టౌన్ ప్రాంతం లోపల కనీసం ఒక 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కూడా నేను కోరాను. ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరాను. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ డివిజన్ సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు కానీ లేకుంటే గృహలక్ష్మికి సంబంధించిన దరఖాస్తులు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఈ డివిజన్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పి మనతో పాటు మేయర్ దాని మధుకర్ తెలిపారు. సమయంతో శ్రీనివాస్ ఏనిస్ మంచాల.